ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, కోపం పోయిందా? మా చెల్లెల మీద కోపం పోయింది, కానీ మీ మీద కోపం వస్తుంది బాబుగారు. అదేం నైని, నేనేం చేశాను? మా చెల్లెల్ని చెంప మీద కొట్టారు కదా. ఓహో, ఇప్పుడు చెల్లి అన్న మమకారం గుర్తొచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావా? అలా అని కాదు, ఒక దెబ్బ కొట్టకుండా మీరు ఒకేసారి తన ప్రాణం తీసుంటే బావుండేది. నైని, ఏం మాట్లాడుతున్నావు? అవును బాబుగారు, మీరా పని చేయలేదని నాకు కోపం వస్తుంది. అదేం నైని, ఎవరైనా చెల్లెల్ని వెనకేసుకొస్తారు గాని నువ్వు తను కళ్ళ ముందే కనిపించకూడదు అంటున్నావు. నిజంగా నువ్వు నాకు అర్థం కావడం లేదు. లేదంటుందా? అమ్మగారి దహన సంస్కారాలు జరిగిన చోటే మనం ఇల్లెందుకు కట్టించాం బాబుగారు? పునర్జన్మలో అమ్మ ఈ ఇంట్లోనే పుట్టి పెరగాలని. ఒక ఏడాది పాటు దూరమైనంత మాత్రాన నా కూతురిక జన్మలో కలుసుకోలేదని, ఈ జన్మ కూడా ఇంతటితో ముగిసిపోయిందని సార్థకర్మలు జరిపించాలనుకుంటుందా? ఉలీచి పాప ఏడుపు విని ఆగిపోయాను, కానీ సుమను ఏడిస్తే నా గుండె కరగనే లేదు. చూసావా నైని, ఉలూచి పాప వాళ్ళమ్మ ప్రాణాలు తీయొద్దని ఏ విధంగా ప్రాధేయపడిందో. నేను కూడా కరిగిపోయాను, కానీ అమ్మగారి ప్రాణం పోయేటప్పుడు కూడా నన్ను చంపొద్దు, ఇంటి దగ్గర నా బాబు నా కోసం ఎదురు చూస్తున్నాడు అని ఎంత ప్రాధేయపడుంటారో కదా బాబుగారు. అత్యంత దారుణంగా అమ్మగారిని బలి తీసుకున్న ఆ దుర్మార్గు. నైని, ఆపేసావెందుకు? ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. చెప్పను బాబుగారు, ఈ విషయంలో నేనేం చెయ్యబోతున్నానో నేను మీతో చెప్పకుండా చేయాలనుకుంటున్నాను. నైని, తొందరపడితే మన బిడ్డల జీవితం ఏమవుతుందో ఆలోచించావా? ఇద్దరు కవల పిల్లల్లో ఒకరు గాయత్రమ్మగారు అయినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అన్న దిగులే నాకు లేదు బాబుగారు. నైని ఏం చేయబోతుంది, ఏం చేయాలనుకుంటుందో తెలియడం లేదా? నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. రండి తిలోత్తమ, మీరొస్తారనే ఎదురు చూస్తున్నాను. సంతోషం స్వామి, మాకు అంత సముచితమైన గౌరవం ఇచ్చినందుకు. అరే, కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు, గౌరవం ఇచ్చారంటావేంటి మమ్మీ? రే, మహనీయులు మన కోసం ఎదురు చుట్టమే వరంరా.
చెప్పండి స్వామి, మాతో ఏదైనా పని పడిందా? విశాలాక్ష అమ్మవారికి పరమ భక్తురాలైన నయనీని అంతమొందించాలనుకున్న మీ ఆలోచనని ఏ విధంగా అమలు చెయ్యాలనుకున్నారో అడుగుదామనుకున్నాను. ఆ? మమ్మీ, పెద్ద మరదలికి పిండం పెట్టాలనుకున్నామా? ఎప్పుడు? నేననుకున్నాన్రా. ఆ, నాకు చెప్పనే లేదు. ఎందుకు మమ్మీ? నేనంటే నీకు ఇష్టం లేదా? బా, మన విషయాలు తర్వాత మాట్లాడుకుందాన్రా. స్వామివారి సమయాన్ని వృధా చేయకూడదు. ఉండాలి. తనకే ఎసరు పెట్టినప్పుడు నైని గండాన్ని గుర్తించలేదు స్వామి. ఏ విధంగా మీరు నయనీని నామరూపాలు లేకుండా చెయ్యాలనుకుంటున్నారు? పండగొచ్చినా సంబరం వచ్చినా మద్యం ముట్టదు నైని. సరదాగా తాగొచ్చు కదా. రే, ఒప్పుకోని వాళ్లతో తప్పు చేయించడం కష్టం. మరేం చేద్దామని? అందరూ మందు గ్లాసులు తీసుకుంటే నయని పళ్ల రసాన్ని తీసుకుంటుంది. అందులో పాయిజన్ కలిపితే ఈ సంవత్సరపు చివరి క్షణాల్లోనే ఆఖరి శ్వాస వదులుతుంది. ఇప్పుడు మీ ధ్యాస నయని మీదకి ఎందుకు వెళ్ళింది? ఆ, మా మమ్మీకి భయం పట్టుకుంది గనక. రే, ఆ, అరే, స్వాముల వారి దగ్గర ఏది దాచకూడదు మమ్మీ. మనం కూడా భోలాగా ఉండాలి. ఇంటికొచ్చిన లాంతరు వాక్మెన్ లో రికార్డ్ చేసిన పెద్దమ్మ గొంతు వినేసరికి ముచ్చమటలు పడుతున్నాయి నీకు. అరే, ఆ క్యాసెట్లో నువ్వు చేసిన పాపాల చిట్టా ఉంది. దాన్ని బయట పెడుతుందని నయని ప్రాణాలకు హాని కలిగిస్తున్నారా? అవును స్వామి. కానీ ఒక్క విషయం, విషం గనుక చేతులు మారితే నయనీకి బదులు ఇంకొకరు చచ్చిపోతారు. అది మీరైనా కావచ్చు. అవును, వామ్మో. తగు జాగ్రత్తలు తీసుకుంటాను స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.